గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ జేపీ. చూస్తున్నారు కదా, ఇది నా చేతిలో ఉన్నది. ఇది బంజారా ట్రెడిషనల్ డ్రెస్లో ఇదొక భాగం అన్నమాట. ఇది చిన్నప్పుడు చిన్నపిల్లలకి ముసుగు వేసిన తర్వాత మేము వేసుకున్న ఇది మా ట్రెడిషనల్ డ్రెస్లో ఇదొక భాగం అన్నమాట. దీన్ని తీత్రి అని అంటారు. ఇది చక్కగా ఇలా చూడడానికి అంటే రెండు మిర్రర్స్ని కలిపి ఒకే చోట ఇలా కుడతామన్నమాట. అంటే మిర్రర్స్ని మాత్రమే కలిపి కుడతాం. అది క్లాత్ అంటూ ఏమీ ఉండదు. ఇలా కుట్టేటప్పుడే మీకు నచ్చిన కలర్స్తో కుట్టుకోవచ్చు. అంటే ఫుల్ ఆపోజిట్ కలర్స్ అయితే ఇంకా బాగుంటాయి. అంతేకాదు ఇందులో మీరు చూస్తున్నారు కదా, ఎన్ని రకాల కలర్ దారాలనైనా వాడచ్చు. అంతేకాదు ఇలా లైన్గా అంటే ఇప్పుడు నేను 3 కలర్స్ యూస్ చేశాను అన్నమాట. కానీ ప్రతి అద్దానికి ఇలా మనం నచ్చినట్టు వేసుకోవచ్చు దారంతో. కాకపోతే నాకు మెరూన్ ఇష్టం కాబట్టి మెరూన్ కలర్తోనే కుట్టాను అన్నమాట. ఇంకా మనకు కావాలంటే మార్చి కుట్టుకోవచ్చు. ఇంకొకటి ఇది 4 అద్దాలు ఇలా ఓపెన్గా కూడా ఉంచుకోవచ్చు. అంతేకాదు ఇలా ఒకటే దగ్గర మళ్ళీ దాన్ని కుట్టేసి కూడా వాడుకోవచ్చు. అంతేకాదు సైడ్ నుంచి చక్కగా గవ్వలు ఇంకా మువ్వలు అవి కూడా కుట్టుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. మన ఇష్టాన్ని బట్టి దీన్ని ఎలాగైనా కుట్టుకోవచ్చు. ఇంతకీ దీన్ని మేము ఎలా వాడుతామో చెప్పలేదు కదా. మీకు గుర్తే ఉంటుంది, దేవదాస్ మూవీలో బెంగాలీ స్టైల్ శారీలో ఐశ్వర్య రాయ్ కొంగుకి తాళాల గుత్తి ఇలా కట్టి భుజాన వేస్తుంది. సేమ్ అలాగే దీన్ని మేము కూడా భుజాలపైకే వేస్తాము. నేను ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కొంగుకి ఇలా కడతామన్నమాట. అంటే కొంగు కొన అంటే ఇటు సైడు నా చేయున్న సైడ్ కొంగు ఉంటుంది కదా, ఆ ముసుగు కొంగు ఇలా తీసుకొని ఈ తీత్రిని ఇలా కట్టేసి ఈ భుజాలపైకి వేస్తామన్నమాట. అంటే ముసుగు లోపటికి వస్తుంది. అది ఇక్కడ అది బొమ్మ కాబట్టి బయటికి కనిపిస్తుంది. కాకపోతే మేము వేసేది లోపటి సైడ్ వేస్తాము, బయట సైడ్ కూడా వేస్తాము. అంటే సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు ఇంకా ఇలా వేస్తాము. చాలా బాగుంటుంది బొమ్మలాగా. అది ఎంత బాగుంటుందో చూడ్డానికి. ఇలా అయితే దీన్ని మేము యూస్ చేస్తామన్నమాట. ఇది మా ట్రెడిషనల్ డ్రెస్లో ఒక భాగం. ఇది ఇప్పటిదైతే కాదు, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం మాకు. అంటే దీన్ని మరవలేక నేను ఇలా ఇంట్లో కుట్టుకొని ఇలా చూస్తూ ఉంటానన్నమాట. అంటే నేను కూర్చునే సైడ్ నుంచి ఇది ఆపోజిట్లో పెడతాను. ఇలా చూస్తూ ఉంటానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలుంటే ఇంకోసారి దీన్ని కుట్టే ప్రయత్నం కూడా చేస్తాను. మీరు అడిగేదాన్ని బట్టి. ఇది చాలా పాతది, దాన్ని బాబు ఆడి ఆడి అలా చేశాడు. కొత్తదైతే కాదు, కొత్తది బాగుంటుంది ఇంకా.